చెప్పాలంటే ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఆ షేర్స్ యొక్క ప్రైస్ మార్కెట్ లో ఎంత ఉంది అని మనం మల్టిప్లై చేసినట్టయితే ఒక అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ ని బట్టే కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అనేది స్టాక్స్ లో అప్లో ఉందా లేదంటే డౌన్ లో ఉందా అనేది తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏవైతే కంపెనీలు టాప్ లో ఉంటాయో ఈ కంపెనీస్ లాంగ్ టర్మ్ లో ఎక్కువగా ప్రాఫిట్స్ ని జనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనము లాస్ట్ 40 years గా ఈ స్టాక్స్ యొక్క గ్రాఫ్ కనుక చూసుకుంటే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా జనరేట్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఎక్కువ మంది ఈ లార్జ్ క్యాప్ స్కేల్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనము మనీ అనేది రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి లంసంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఎస్ఐపిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.